అయినా ఇంకొకళ్ళు దొరుకుతారు కదా. ఇప్పుడు ఒకళ్ళనే పట్టుకుంటే ఇది కాకపోతే మళ్ళీ నరకానికి వెళ్తాడన్న భయం వేసంట ముగ్గురికి పూజ చేస్తాడంట. యేసు ప్రభుకి పూజ చేస్తాడంట, ఇంకొకళ్ళకి పూజ చేస్తాడంట, ఇంకొకళ్ళకి ముగ్గురికి పూజ చేస్తాడంట ఈక్వల్గా. నేను చెప్పాను అప్పుడు దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. మన దేవుడు గొప్పతనము ఎంత గొప్పతనం అంటే, దేవుడు కత్తి పట్టలేదండి, యుద్ధం చేయలేదండి, ప్రేమగా మాట్లాడుతున్నాడు. ఆయన ప్రపంచాన్ని ఎంతగా కదిలిచ్చాడో తెలుసా? యుద్ధం చేయలేదండి యేసుప్రభు వారు. ఒక్క మాట దూషించలేదు, ఎవరిని తిట్టలేదండి, ఎవరిని కొట్టలేదండి. మనకంటే ముందు తరాల్లో చూసినట్టయితే, పురాతన కాలంలో చూస్తే యుద్ధాలు చేశారు రాజ్యాల కోసం, రాజ్యం కోసం కుట్రలు పన్నారండి. ఎన్నో కపటాలు, యోచనలు, అనేకమైన బాణాలు వేయటం, యుద్ధాలు చేయటం, ఒకరినొకరు నరుక్కోవటం, రాజు కోసం సైన్యం చనిపోయారు. అనేక మంది కుటుంబాలు అనాథలైపోయినండి, బిడ్డలు అనాథలైపోయారు. రాజుని రక్షించుకోవాలని, రాజ్యాన్ని కాపాడుకోవాలని అనేక మంది వారి యొక్క ప్రాణాన్ని బలివ్వటానికి కూడా వెనకాడలేదు సైనికులు. బట్ యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట, చెడు మాట కానీ, దుర్భాష కానీ, కపటపు మాట కానీ ఆయన నోటి నుంచి రాలేదు. కత్తి పట్టకుండా ప్రపంచాన్ని జయించాడు. దేవునికి స్తోత్రం. ఆయుధం లేదండి ఆయన చేతులు, ఆయుధం పట్టలేదు ఆయన చెప్పిన మాటే ఈ రోజుకి ప్రపంచం. ఆయన అన్నాడు, నిన్ను వలే నీ పొరుగు వాడిని ప్రేమించమన్నాడు. దీనిలో తప్ప చాలా మంది అనుకుంటారు ఇది మత ప్రచారం అనుకుంటున్నారు. ఇది మత ప్రచారం కాదండి, మనస్సుని మార్చేటువంటి విధానం ఇది. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేశారని చాలా మంది చాలా చోట్ల చూస్తూ ఉంటుంటే, కొన్ని యూట్యూబ్లో, ఫేస్బుక్లో క్రైస్తవుల మీద, చర్చిల మీద దాడి చేస్తూ ఉన్నారు. నాకు అనిపిస్తూ ఉంటుంది, ఒక వీడియో చేద్దామని అనిపిస్తూ ఉంటుంది. సహోదరులారా, ఏం చేశారు మిమ్మల్ని క్రైస్తవులు? మిమ్మల్ని ఏం చేశారు? మందు మానేయమని చెప్తున్నారే, అది తప్ప? వ్యభిచారం చేయవద్దయ్యా, నీ భార్య రేపు నువ్వు మందు తాగితే నీ భార్య, నువ్వు చనిపోతే నీ భార్య రేపు అనాథ అయ్యిద్ది, నీ బిడ్డలు రోడ్డును పడతారయ్యా, మందు మానేయమని చెప్పటమా తప్పు? ఇతరులకు ఆశించవద్దయ్యా, ఇతరులకు తీసుకోవద్దు, నువ్వు మోసం చేయవద్దయ్యా, ఇతరులు మనం దొంగతనంగా తీసుకోవద్దని చెప్పటమా తప్పు? చాలా మంది అటువైపు ఉన్న వాళ్ళు ఇటువైపు వస్తున్నారని భయపడుతున్నారు. కానీ రేపటి రోజు నరకానికి వెళ్ళిపోతున్నామే అందరము. యేసుక్రీస్తు ప్రభు వారు లేకోకుండా చనిపోతే నరకానికి వెళ్ళిపోతున్నామే. నరకానికి వెళితే రావటానికి లేదే. 1 సంవత్సరం కాదే, 100 సంవత్సరాలు కాదే, 1000 సంవత్సరాలు కాదే, 1,00,000 సంవత్సరాలు కాదే, 10,000 లక్షల కోట్ల సంవత్సరాలు కాదే. నరకానికి వెళితే